లారీలు ఆటోల వెనక రాసే కొటేషన్స్ చదవడం నాకు ఇష్టం. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే కొటేషన్ కాయిన్ చేసింది నేనే. నాకు ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన కొటేషన్ ఏడవడం ఆపి ఎదగడం నేర్చుకో. ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధిపై జరుగుతోన్న చర్చ చూస్తే నాకు ఈ కొటేషన్ పదే పదే గుర్తుకు వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఫార్మా కంపెనీలు, రక్షణ రంగ సంస్థలు, తర్వాత ఐటీ కంపెనీలు అన్నీ హైదరాబాద్ కేంద్రంగానే ఏర్పడుతున్నప్పుడు ఏ కరీంనగర్ వాసి, వరంగల్ వాసి, మహబూబ్ నగర్ వాసి కూడా అన్నీ హైదరాబాద్ లోనే పెడుతున్నారు. మా జిల్లాల సంగతి ఏంటి అని అడగలేదు. అలా అడగలేదు కాబట్టే హైదరాబాద్ మహానగరంగా ఎదిగి ఇప్పుడు తెలంగాణ మొత్తానికి కల్పతరువుగా నిలిచింది. అలా ఒక్కచోటే అభివృద్ధి చేయడం వల్లే రాష్ట్రం విడిపోయింది అనే వాదన అర్థం లేనిది. సీమాంధ్ర ప్రాంత నాయకుల భూధనదాహం, తెలంగాణ ప్రజలని అవహేళన చేయడం, రాజకీయ నాయకత్వ వైఫల్యం కారణంగా రాష్ట్రం విడిపోయింది తప్ప హైదరాబాద్ ఒక్క నగరాన్ని అభివృద్ధి చేయడం వల్ల కాదు. ఒక చేతికి ఉన్న 5 వేళ్లు సమానంగా ఉండవు. అలాంటిది అన్ని ప్రాంతాలు సమానంగా ఎదుగుతాయి అనుకోవడం అత్యాశే. మా చింతల్ హైదరాబాద్లోనే ఉంది, కోకాపేట కూడా హైదరాబాద్లోనే ఉంది. కానీ కోకాపేట అభివృద్ధి చెందినట్లు చింతల్ అభివృద్ధి చెందలేదు అని బాధపడితే ఉపయోగం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీలున్నంత వరకు 3 ప్రాంతాలకు తగిన ప్రాధాన్యత ఇస్తూనే ఉంది. అమరావతి విషయానికి వస్తే 5 ఏళ్లలో అది మహానగరం అవుతుందనే అత్యాశ నాకు లేదు. కనీసం 20 ఏళ్లు పడుతుంది అని నా అంచనా. జగన్ వస్తే మళ్లీ రాజధాని మారుస్తారేమో అనే భయం వల్ల అమరావతిలో పని స్పీడ్గా జరగలేదు అనే ఆందోళన ఉండొచ్చు. అమరావతిలో ఇప్పుడు కడుతోన్న బిల్డింగ్లు అన్నీ పూర్తయినా ఒకవేళ జగన్ మళ్లీ వస్తే సీట్ ఆఫ్ గవర్నెన్స్ ని రుషికొండకి మార్చడని గ్యారంటీ లేదు. రాజధాని నిర్మాణం, రాజకీయ ప్రభావం. 2028 ఆగస్టు నాటికి అమరావతి తొలిదశ పూర్తి చేసి మోదీతో ప్రారంభోత్సవం చేయించినా కూడా అదొక్కటే కూటమిని గెలిపించలేదు. అలాగని అమరావతి పూర్తి చేయకపోతే మాత్రం అది తెలుగుదేశం విజయావకాశాలను బాగా దెబ్బతీస్తుంది. మా ఊళ్ళో రోడ్డు బాగుంది, మా హాస్పిటల్లో వైద్యం అందుతోంది, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, రైతులను ప్రభుత్వం పట్టించుకుంటోంది, పోలవరం పూర్తయింది, అమరావతి పూర్తయింది, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి, కార్యకర్తల సంతృప్తి, ఇవన్నీ కలిస్తేనే కూటమి మళ్లీ గెలుస్తుంది. కూటమి ప్రభుత్వం మళ్లీ గెలవాలి అనుకునే ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఏమిటంటే రోడ్డు, హాస్పిటల్, స్కూల్ లాంటి స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అవి పరిష్కారం అయ్యేలా చూడటం. ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులను ప్రజలకు వివరించడం. అమరావతిపై జగన్ సహా పేటీఎం బ్యాచ్, మాడభూషి శ్రీధర్, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి మతి తప్పిన మేధావులు చేస్తోన్న కుట్రలను, తప్పుడు ప్రచారాలను డేటాతో తిప్పికొట్టడం. అన్నీ వైజాగ్కేనా, అన్నీ అమరావతికేనా, అన్నీ అనంతపురంకేనా అనే ఏడుపు ఆపి మనం ఉమ్మడిగా ఎదగడానికి ట్రై చేద్దాం.